guys, ఈ వీడియోలో మనము టాప్ 16 కోర్సెస్ విచ్ ఇస్ హ్యావింగ్ లెస్ కోడింగ్ అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాము. సో యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, ప్రీవియస్గా ఎలా ఉండేదంటే డెవలప్మెంట్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి, ఈ టూల్స్ అనేవి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి ఉండేవి కాదు. ఎందుకంటే ఆబ్వియస్లీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది డెవలప్మెంట్కే ఉండేది. తర్వాత ఏమైందంటే ఈ టూల్స్ అనేవి ఎలా జరుగుతుందంటే, అంటే దీని గురించి మాట్లాడుకుంది కంపల్సరీ మనం తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి చెప్తున్నాను. సో టూల్స్ అనేవి ఏంటి అంటే ఆల్రెడీ డెవలప్ చేసి ఇచ్చేసేస్తే అది వాడుకునేవాళ్ళు. అంటే ఒక టూల్ని డెవలప్ చేసుకొని ఇస్తే దాన్ని యూజ్ చేసుకునే వాళ్ళు ఆ టూల్ని అడ్మిన్ అంటే ఆ టూల్ని మేనేజ్ చేసే వాళ్ళని చిన్న చిన్న మోడిఫికేషన్స్ అవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే మనకి దాంట్లో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి కావు, తక్కువ మంది అవసరం పడేవాళ్ళు. అప్పుడు ఏంటి అంటే డెవలప్మెంట్ సైడ్ ఎక్కువ అవసరం పడేది. సో ఐ రిపీట్, మనందరికీ అర్థమయ్యే దాంట్లో మాట్లాడుకుందాం. సో డెవలప్మెంట్ అంటే ఒక టూల్కి డెవలప్మెంట్కి ప్రీవియస్గా ఎలా ఉండేదంటే డెవలప్మెంట్కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేవి. ఎందుకు? దానికి రీజన్ ఏంటి అంటే ఇది డెవలప్మెంట్ అనుకుంటే ఈ డెవలప్ ఆల్రెడీ ఒక పర్టికులర్ ఆటోమేషన్ చేయడానికి ఒక వర్క్ చేయడానికి ఆ టూల్ని డెవలప్ చేసేస్తారు డెవలపర్స్. డెవలప్ చేసి టూల్ మేనేజ్ చేసే వాళ్ళకి ఇస్తారు. ఆ టూల్ మేనేజ్ చేసే వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ డెవలప్ అయిన టూల్ని మేనేజ్ చేస్తారు. సో దానివల్ల ఆపర్చునిటీస్ అనేవి డెవలప్మెంట్కి ఎక్కువ ఉంటాయి. కానీ ఇప్పుడు సినారియో మారడానికి కారణం ఏంటి అంటే టూల్స్ కూడా డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది. అంటే టూల్స్ కూడా అన్ని టూల్స్ కూడా దాని యూసేజ్ పెరిగిపోయింది, అందరూ ఎక్కువ మంది యూజ్ చేయడం వల్ల ఈ టూల్ ఆల్రెడీ డెవలప్ చేసిన టూల్ అయినా కానీ దాన్ని ఇంకా మోడిఫికేషన్స్, చేంజెస్, కంపెనీస్కి తగ్గట్టు అప్డేట్ అవుతా వీటన్నిటి వల్ల డెవలప్మెంట్ అనేది ఎక్కువ ఆపర్చునిటీ, అంటే టూల్ సైడ్ టూల్ డెవలప్ చేసే వాళ్ళు అనేది వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. సో అందుకనే రీసెంట్ డేస్లో ట్రెండ్ చూసుకుంటే డెవలప్మెంట్ కంటే కూడా ఆపర్చునిటీస్ అనేవి టూల్స్కి ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ అగైన్ టూల్స్లో కూడా డెవలప్మెంట్ వాటికి. అండ్ ఇంకోటి ఏంటి అంటే చూస్ చేసుకోవాలి వైజ్గా. చాలా కోర్సులు ఉన్నాయి, చాలా అంటే చాలా కోర్సులు ఉన్నాయి, మనకు తెలియని కోర్సులు చాలా 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 ఉంటాయి. కానీ మనము ప్రాపర్గా ప్లాన్గా ఏ టూల్ మనకు సెట్ అవుతుంది, ప్రెసెంట్ ట్రెండ్ ఏంటి. ఇంకొక విషయం వచ్చేసి చాలా మంది అడుగుతూ ఉంటారు, నేను రాసుకుంటున్నాను, అన్ని రాసుకొని ఈ విధంగా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను ఏదైనా కానీ. సో చాలా మంది ఏమనుకుంటారంటే ఒక 4 months బ్యాక్ లేకపోతే ఒక 6 months బ్యాక్ ఈ టూల్ మీద అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. తర్వాత ఆపర్చునిటీస్ అనేవి 6-7 months బ్యాక్ ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి. అండ్ ఇంకొకటి వచ్చేసి కొన్ని టైమ్స్లో ఓపెనింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇప్పుడు ఈ మంత్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఏప్రిల్లో పెరుగుతాయి. ఎందుకంటే లాస్ట్ అంటే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లాస్ట్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ దిస్ ఈజ్ వెరీ కామన్ థింగ్. సో ఇలా ఏంటి అంటే డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అండ్ లేకపోతే ఎకనామిక్ రేషన్ బట్టి, కంపెనీస్ వెల్త్ని బట్టి, ఇవన్నీ ప్రాజెక్ట్స్ని బట్టి, ట్రెండ్ని బట్టి, ప్రజెంట్ ఉన్న మార్కెట్ని బట్టి ఈ ఆపర్చునిటీస్ అంటే ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా వెరీ కామన్. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ముందు మనం ఒక టూల్ సెలెక్ట్ చేసుకున్నాము, మనం టూల్ కంప్లీట్ అయ్యేసరికి ఇఫ్ ఇన్ కేస్ ఆ టూల్కే ఆపర్చునిటీస్ లేవు, ఏం చేస్తారు? అయ్యయ్యో నేను టూల్ నేర్చుకున్నాను, ఇప్పుడేమో అవకాశాలు లేవు, సో వాట్ షుడ్ ఐ డు? సో మీరు చేయాల్సింది ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసి కీప్ ఆన్ ట్రైయింగ్. ఎందుకంటే మీరు ఎప్పుడైనా కానీ ఒకటి నేర్చుకున్నారు అంటే ఒకటి స్టార్ట్ చేశారంటే వర్క్ని చివరి దాకా మనము వదిలిపెట్టద్దు. చాలామంది చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఫస్ట్ ఒక కోర్స్ తీసుకుంటారు, కోర్స్ తీసుకొని కొంచెం డొమైన్ తీసుకొని సెలెక్ట్ చేసుకొని కష్టపడతారు, పాపం కింద మీద పడి కష్టపడి మంచిగా నేర్చుకుంటారు. బట్ తర్వాత ఏం జరుగుతుందంటే దానికి ఆపర్చునిటీస్ అనేవి తక్కువ ఉంటాయి ఆ టైంలో. అప్పుడు వీళ్ళు అటా ఇటా అని చెప్పి ఇబ్బంది పడతా తర్జన భర్జన పడతా ఉంటారు. సో ఇంకొకటి ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఉండాలి మనకి, ఎప్పుడైనా కానీ కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి మనం ఏ పని చేసినా కానీ. సో ఇప్పుడు ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళినా కానీ కాన్ఫిడెన్స్ అనేది చాలా చాలా అవసరం. అండ్ ఇక్కడ టూల్స్ విషయానికి వస్తే టెస్టింగ్ అండ్ దెన్ ఆటోమేషన్, దాంట్లో మళ్ళీ టాస్కో అండ్ దెన్ జావా సెలీనియం, తర్వాత వచ్చేసి సర్వీస్ నో, తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా లిస్ట్ ఆఫ్ టాప్ 16 or 17 లో కోడింగ్ కోర్సెస్ మనం మాట్లాడుకుంటున్నాము. దాంట్లో టెస్టింగ్, ఆటోమేషన్, టెస్టింగ్లో కూడా మాన్యువల్ టెస్టింగ్, ఆటోమేషన్, టాస్కో కూడా టెస్టింగ్ సంబంధించింది, డ్రాగన్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఆపర్చునిటీస్ బాగానే ఉన్నాయి. జావా సెలీనియం ఈజ్ ఆల్సో గుడ్ అండ్ సర్వీస్ నౌ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. అండ్ దెన్ మ్యూల్సాఫ్ట్, స్నోఫ్లేక్, Power BI with SQL, Power BI with MSBI, Power BI with SQL plus ADF, తర్వాత వచ్చేసి ఒరాకిల్, తర్వాత వచ్చేసి వర్కటో, వర్క్డే, ఇన్ఫర్మేటికా, మైక్రోసాఫ్ట్ డైనమిక్ 365 అండ్ దెన్ ట్యాబ్లు అండ్ దెన్ సేల్స్ ఫోర్స్లో కూడా సేల్స్ ఫోర్స్ అనేది కోడింగ్ అంటే
సెమీ కోడింగ్ కింద కన్సిడర్ చేస్తారు ఎప్పుడు అంటే మనం ఓన్లీ అడ్మిన్తో వెళ్ళినప్పుడు. బట్ ఇప్పుడు ప్రెసెంట్ అడ్మిన్తో పాటు డెవలపర్ కూడా నేర్చుకోవడం మంచిది. సో ఒకవేళ అడ్మిన్ సైడ్ వెళ్ళాలి అంటే కోడింగ్ తక్కువే ఉంటుంది. సో మేనేజ్ చేయడమే కాబట్టి. అండ్ దెన్ ఆర్పిఐ యూఐపాత్ అండ్ దెన్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ఇది 18th అండి. డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ అనేది 18th ప్లస్ డెవాప్స్ విత్ అజూర్ ఇది 19th. డెవాప్స్ విత్ అజూర్ అండ్ దెన్ డెవాప్స్ విత్ ఏడబ్ల్యూఎస్ ప్లస్ జీసీపీ అంటే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్. సో ఇవి టాప్ 20 అండి ఇప్పటి వరకు అయితే. టాప్ 17 కూడా కాదు, 20 లాస్ట్ ఇది నేను రాయడం మర్చిపోయాను. సో మొత్తం కలిపి 20 డిఫరెంట్ డొమైన్స్ అనేవి ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో. బాగా ఆపర్చునిటీస్ కానీ ఒకటే అంటే ఓవరాల్గా మార్కెట్లో మనకు వినిపిస్తున్నాయి. కానీ వినిపించడం అంటే పలానానికి ఓపెనింగ్స్ ఉన్నాయి, పలానా కోర్స్కి డొమైన్కి ఓపెనింగ్స్ ఉన్నాయి, మనకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇది గాయస్ దీనికి సంబంధించి. సో ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి అండ్ రైట్ అంటే మన బ్యాక్గ్రౌండ్ తగ్గట్టు మన రైట్ కోర్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తున్నానంటే దానికి సంబంధించిన చాలా బ్యాక్గ్రౌండ్ అనేది మనం చేస్తాము. అండ్ మోర్ ఓవర్ దెన్ చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి కొంత నాలెడ్జ్ అనేది మనకి మీకు చెప్పడానికి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ నాలెడ్జ్ అనేది మనకు వచ్చింది. సో నేను అంతా కష్టపడి రీసెర్చ్ చేసి నాకు 2 minutesలో 5 minutesలో 10 minutesలో చెప్తున్నారంటే సో డెఫినెట్గా ఇప్పుడు మనం అది మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అంతా ఏం చేయట్లేదు. యువర్ జస్ట్ కమింగ్ టు మీ, యువర్ జస్ట్ అటెండింగ్ ద కౌన్సిలింగ్. అండ్ నేను ఆలోచించి మైండ్ సెట్ ఎలా ఉంది, నేర్చుకుంటే కోపప్ అవుతాడా లేదా, అండ్ సమ్ టైమ్స్ ఐ విల్ బి కొంచెం గట్టిగానే మాట్లాడతాను. ఎందుకంటే కొన్నిసార్లు అవసరం. ఎందుకంటే వచ్చిన 5 నిమిషాలు అటెండ్ అయిన కౌన్సిలింగ్ ఏదైతే ఉందో సో ఇంపాక్ట్ అనేది ఉండాలి. దట్ పీపుల్ హ్యాస్ టు అంటే ఓకే మనం ఏం ఎందుకంటే మనము నిజం అంటే ఆ 5 minutes ఆ 15 minutes మిమ్మల్ని హ్యాపీ అనిపించి పంపించిన ఉద్దేశం కాదు. సో ఇది కంప్లీట్లీ ఏంటంటే కెరియర్కి సంబంధించిన విషయం. సో అందుకని కొన్నిసార్లు నేను గట్టిగా కూడా మాట్లాడతాను. అండ్ ఇంకొకటి వచ్చేసి రీసెంట్ డేస్లో కొంచెం నా పర్సనల్ పని వల్ల సో నేను ఈ డైరెక్ట్ మీట్స్ కానీ ఆన్లైన్ మీట్స్ కానీ కొంచెం డిలే అనేది జరుగుతుంది. కొంచెం మీరు కూడా కైండ్లీ కోఆపరేట్. సో ఇఫ్ యు ఆర్ విల్లింగ్ టు వెయిట్, మీరు వెయిట్ చేయగలిగి ఓపుకుంటేనే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వండి. ఎందుకంటే నేను ఎంత పర్సనల్ స్పేస్కి ఎక్కువ టైం కేటాయించాల్సి ఉన్నా స్టిల్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్, స్టిల్ కౌన్సిలింగ్స్ తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఒక్కొక్కరికి లైఫ్కి సంబంధించిన విషయం కాబట్టి. సో ఇది ఒకసారి మీరు ఆలోచించాలి. అండ్ చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు, కరీంనగర్ నుంచి, విజయవాడ నుంచి చాలా దూరం నుంచి వస్తూ ఉన్నారు. సో నాకు ఇలా ఏంటంటే ఇంత దూరం నుంచి మన కోసం వచ్చి వెయిట్ చేసి మాట్లాడుతూ ఉంటే ఈవెన్ నాకు కూడా ఏంటి అంటే ఇంకా చాలా రెస్పాన్సిబిలిటీగా, ఇంకా మంచిగా, ఇంకా ట్రెండింగ్స్ ఏంటి, ఇంకా ఎక్కువ స్టడీ చేయాలి, ఇంకా ఎక్కువ రీసెర్చ్ చేయాలి, ఇంకా మంచిగా చెప్పాలని నాకు ఉంటుంది. సో ఇది కరెక్ట్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఒక చిన్న కోర్సే కదా అనుకోకండి. ఆ చిన్న కోర్స్ మీద మీరు రేపు లక్షలు సంపాదించాల్సి ఉంటుంది. సో అందుకని ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. సో ఆల్ ది బెస్ట్ గైస్. చూసుకోండి, రీసెర్చ్ చేయండి, మార్కెట్ని అనాలిసిస్ చేయండి. ఒకవేళ మీరు కౌన్సిలింగ్కి అటెండ్ కాలేకపోతే ఓకే. సో కష్టపడేవాడు ఎప్పుడు ఓడిపోడు. కష్టపడండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ సివిసి గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్.